కొరియన్ సినిమాలకు యాజ్ ఇట్ ఇస్ గా సినిమాలు డైరెక్టర్లు తీసేస్తున్నారు. ఇంకా అసలు అందులో వేరే ఏమాత్రం చిన్న తేడా కూడా లేకుండా అసలు హిట్ అయిన పాప్ బీట్స్ని అయితే మన మ్యూజిక్ డైరెక్టర్స్ రేంజ్లో వాడేసుకుంటున్నారు. ఇంతవరకు మనం రెగ్యులర్గా అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. కానీ ఆస్కార్ అవార్డు విన్ అయిన సాంగ్ని కూడా మక్కి టు మక్కి అలాగే దింపారంటే మాత్రం అది కొంచెం అరుదుగా అనుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు అలాంటి ఇన్సిడెంటే బాలీవుడ్లో ఒకటి జరిగింది. సాక్షాత్తు నాటు 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 సాంగ్కే. ఏంటో ఒకసారి చూసేయండి చెప్తా. ట్రెండ్ సెట్ చేయడం వేరు, ట్రెండ్ ఫాలో కావడం వేరు. కానీ బాలీవుడ్ హీరోలు ఈ రెండింటినీ కాకుండా ట్రెండ్ ను యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. ఇండియన్ సినిమాకు, అందులోనూ ప్రత్యేకంగా తెలుగు సినీ పరిశ్రమకు ఆస్కార్ అందించిన నాటు నాటు సాంగ్ ను యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి పారేశారు. లొకేషన్, స్టెప్స్, ఎనర్జీ అంతా కూడా కాపీ కొట్టేశారు. అదేంటి, RRR లోని నాటు నాటు స్టెప్స్ ను యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. వీళ్లు ఆస్కార్ అందుకున్న నాటు నాటు సాంగ్ చూడలేదా, లేక అలాంటి స్టెప్స్ కావాలని ఈ పాటకు పెట్టుకున్నారా అనేది ఇప్పుడు పెద్ద డౌట్. నాటు నాటును చూస్తుంటే ఇంకాస్త చూడాలనిపిస్తుంది. అలా ఉంటాయి తారక్ చరణ్ స్టెప్పులు. కానీ బాలీవుడ్ నాటు నాటు రీమిక్స్ వెర్షన్ మాత్రం డల్ గా ఉంది. బాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ లో ఒకడైన టైగర్ ష్రాఫ్ తో నాటు నాటు స్టెప్పులు రిపీట్ వేయించాడు దర్శకుడు. ఇంతకీ ఇదేం సినిమా అనుకుంటున్నారు? బడే మియా చోటే మియా. అందులోనే మస్త్ మలంగ్ జూమ్ సాంగ్.